ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం సాయంత్రం 7:30 ప్రాంతంలో రొంపవలస వాళ్ళ ఏరియాలో. సరే, విషయానికి వస్తే చాలామంది मैं बहुत बार बोल रहा है, समझ में आया। आजू बाजू वाले मैं बचपन में 8-10 बरस उम्र में मेरा आजू बाजू वाले और सामने वाले पीछे वो सब भी मुसलमान से रही है। सलाम अलैकुम वानी क्या आपा ताया चिच्चा ऐसा को लोगों ఓహో మీకు నేను ఉర్దూలో మాట్లాడుతున్నాను కదా. దేవుడి దయ వల్ల నన్ను తమిళ్ కూడా నల్లా பேசுவேன். ஆனால் படிக்கிறதுக்கே எழுதுறதுக்கே தெரியாது. உருது எதுக்காக நான் பேசுகிறேன், அக்கத்து பக்கத்துக்காரு மென்ன பெண்ணக்காரு எல்லாரும் தமிழ்காரு முஸ்லீம்ஸு. அதுக்காக உருது கற்றுக்கினேன். இதுக்கு முன்ன பாட்டு கூட பாடுவேன். రంజాన్ కా మహీనా బడా బర్ఖతోం కా హై. అది రంజాన్ పండుగ కూడా దగ్గరికి వస్తుంది. మా వించిపేట నుండి పంజాబ్ సెంటర్ వరకు హలీం స్టాల్లో మొదలుపెట్టారు. సరే, నేను దేవుని సేవకుడిని, ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటారు. మా లెక్క ప్రకారం, మరి ముస్లిం వాళ్ళ లెక్క వేరే ఉంటుంది, ఎవరి లెక్క వాళ్ళదే. వాళ్ళు యేసు ప్రభువుని ఈసా అంటారు. ఆయన ఒక పైగంబర్ అంటే ప్రొఫెట్ని తెలుగులో ఉంటారు, ప్రవక్త అంటారు. సరే, వాళ్ళకి మనకి కొద్దిగా తేడాలు ఏంటంటే పేర్లు. వాళ్ళు బి మరియం అనే మాటని మేము మరియమ్మ గారు అంటాం. వాళ్ళు మూసా అంటారు, మేము మోజెస్ లేదా మోషే అంటాం. వాళ్ళు ఇబ్రాహీం అంటే మేము అబ్రహాం అంటాం. పేర్లు కొన్ని దగ్గర సంబంధాలు ఉంటాయి. మా లెక్క ప్రకారం, మరి ముస్లిమ్స్ ఏమనుకుంటారో వాళ్ళ లెక్క తెలియదు, కానీ మా లెక్క ప్రకారం ముస్లిం ఇస్మాయిల్ ఆది కాండంలో ఉంటుంది. ఆయన మాకు అన్న అవుతాడన్నమాట, అబ్రహాంకి పుట్టినవాడు మా లెక్క ప్రకారం. ముస్లిమ్స్ని నేను హైలైట్ చేయట్లా, డౌన్ చేయట్లా, కొంత నాలెడ్జ్ చెప్తున్నా. సరే, ఎక్కడైనా ఎప్పుడైనా వస్తువు పోతూ వెళ్తుంటే, నా దారిన నేను వెళ్తుంటే అస్సలాము అలైకుం అంటారు. ఎవరో ముసల్మాన్ హజరత్ ఏమో అన్నట్టుగా పాపం వాళ్ళు గౌరవం ఇస్తారు. మరి మనం కూడా గౌరవానికి గౌరవం, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. అందుకని వాలేకుం సలాం అల్హమ్దుల్లాహ్ అని జవాబు ఇస్తాను ఉర్దూ నాలెడ్జ్. ఇది సంగతి. అయితే ముస్లిమ్స్ సన్నటి మీస కట్టు పెడతారు, గడ్డం పెంచి, లేదా కొంతమంది మీసాలు తీసేస్తారు, లేదా మీసాలు లావుగానే ఉంచి ఇలా పైకి పెట్టరు. ఈ లెక్క ఏంటంటే, నేను ఏదైనా భోజనం చేసేటప్పుడు ఏదైనా ఈ ఎంట్రుకలు నోట్లోకి వచ్చేసింది అనేసి అస్మాను ఇలా చేయకుండా అలా అది ఒక లెక్క. రెండవది, యేసు క్రీస్తు రోషము గల దేవుడు అని నిర్గమకాండంలో ఉంది, 20వ అధ్యాయం చాప్టర్ 25. అందులో నేను రోషం గల దేవుడిని అని ఉంది. అంటే మీరు చెట్టుని పాముని వాటిని మొక్కకండి, నేనే ఒరిజినల్ దేవుడిని అన్నాడు. మా లెక్క, మా విశ్వాసం. అందుకని ఆయన రోషం గల దేవుడు అంటే, నేను ఉసుర్నియాలాగా దేవల్ల దిలావల్ల అని ఎందుకు వెళ్ళాలి? 77 వచ్చినా కూడా ఆయన పెట్టిన భిక్ష శంషేర్గా తిరుగుతున్నాను. ఇది ఈ మీసాల్లో లెక్క ఏంటంటే, ఆయన రోషం గల దేవుడు కాబట్టి నేను కూడా రోషం గల సేవకుడిని. ఆయన్ని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అంటారు. ఆయన సేవకుల్ని రాజులైన యాజక సమూహం అంటారు. ఈ కొన్ని మాటలు నేను చెప్పడానికే వీడియో చేయడం జరిగింది. ஆனால் நான் தமிழ்நாட்டில் பொறுக்கல, தாத்தா பாட்டி எல்லாரும் இங்கே தான் இருந்தாங்க. தமிழ் படிக்கிறது எழுதுறது எனக்கு இப்போதைக்கும் தெரியாது. அப்பப்போ நான் மக்கள் திலகம் எம்ஜிஆர் படங்க பார்க்குவேன், நடிகர் திலகம் சிவாஜி கணேசன் படங்க கூட பார்த்துட்டே இருப்பேன். இப்போ விட்டுட்டேன். நான் கருத்தர் ஊழியங்காரன் ஆகிட்டு பிற்பாடு நான் இந்த சினிமாங்க அதுவும் விட்டுட்டேன். ஹிந்தியில் தேவானந்த், யார் దిలీప్ కుమార్, அவங்க పடம் ரொம்ப பார்க்குவேன். సరే, మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఇప్పుడు చెప్పవచ్చేది ఏంటంటే, మహిమ గల పరిచర్య పొందినందున ధైర్యపడను, కృప పొందినందున. దేవుని మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. చాలా